లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయి చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న జానీ మాస్టర్ను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. 4 రోజుల పాటు ఆయన్ను పోలీసులు విచారించనున్నారు. అత్యాచారం, దాడి కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీస్ కస్టడీకి రంగారెడ్డి కోర్టు అనుమతించింది. దీంతో అతడిని నార్సింగ్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. బాధితురాలి ఆరోపణలపై జానీ మాస్టర్కు ప్రశ్నలు సంధించనున్నారు. లైంగిక వేధింపులు ఫోక్స్కో కేసులో జానీ మాస్టర్ పరారీలో ఉండగా ఈ నెల 19వ తేదీన సైబరాబాద్ పోలీసుల బృందం గోవాలో జానీ మాస్టర్ను అరెస్టు చేసింది. ఆ తర్వాత హైదరాబాద్కు తరలించి విచారణ అనంతరం ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ను విధించింది. అటు జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో నార్సింగ్ పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న పోలీసులు 2019లోనే జానీ మాస్టర్కు బాధితురాలికి మధ్య పరిచయం ఏర్పడినట్లు తెలిపారు. దురుద్దేశంతోనే జానీ మాస్టర్ బాధితురాలని అసిస్టెంట్గా చేర్చుకున్నట్లు పోలీసులు రిపోర్టులో తెలిపారు. ఇక 2020లో ముంబైలోని ఓ హోటల్లో జానీ మాస్టర్ బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడినట్లు వెల్లడించారు. ఇక విషయం బయటకు చెబితే సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించినట్లు రిపోర్టులో ప్రస్తావించారు పోలీసులు. జానీ మాస్టర్ భార్య కూడా బాధితురాలను బెదిరించినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. ఇక 2020లో తన దగ్గర పనిచేసే లేడీ కొరియోగ్రాఫర్ పై జానీ మాస్టర్ లైంగికంగా దాడికి పాల్పడి ఎవరికీ చెప్పొద్దని బెదిరించినట్లుగా బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఇక బాధితురాలి ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్ పై ఫోక్స్కో కేసు నమోదు చేశారు నార్సింగ్ పోలీసులు. బాధితురాలు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి నార్సింగ్ కి బదిలీ చేశారు. అతడిపై ఫోక్స్కో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి జానీ మాస్టర్ను అరెస్టు చేశారు. ముంబైలోని ఓ సినిమా చిత్రీకరణ నిమిత్తం జానీ మాస్టర్తో పాటు మరో 2 సహాయకులు వెళ్లామని, అక్కడ హోటల్లో తనపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక ఈ విషయం ఎవరికైనా చెబితే పని నుంచి తొలగిస్తానని, సినిమా పరిశ్రమలో ఎప్పటికీ పని చేయలేవని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొంది.